అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన తృప్తి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి ప్రశ్న, వన సంతర్పణలో వంటలు పూర్ణయ్యే వంటలు పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు. ఇక్కడ వంటలు అన్న వన సంతర్పణలో వంటల కోసం పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడన్న ఒకటే అర్థమవుతుందా? ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రెండవ ప్రశ్న, తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి? నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు నీటికి కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మూడవ ప్రశ్న, వన సంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి? ఇక్కడ చూడండి మా, కూరలు పూర్తిగా తినేసారంటే ఇక్కడ కూరలు పూర్తిగా అయిపోతేనే కంటిన్యూషన్. తినేసారంటే తన వడ్డించిన కూరలు, ఇది కంటిన్యూషన్. ఇది కలిపి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎండ్ అవుతుంది క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ప్రశ్న, వంకాయ గురించి జనాలు ఏమని చర్చించుకున్నారు తెలుసు కదా? నవనవలాడే వంకాయను గురించి మెంతికారం పెట్టిన కూర కదా, దాని గురించి వంకాయలో ఉంటుందా, వంకాయ తొడిమగులో ఉంటుందా, గుత్తి వంకాయ గురించి ఇట్లాంటివన్నీ మాట్లాడుకున్నారు. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. వంకాయ గురించి జనాలు ఏమని చర్చించుకున్నారు. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో గీత గీసిన అక్షరాలను ఒత్తు చేర్చి ద్విత్వాక్షర పదాలతో వాక్యాలు రాయండి. ద్విత్వాక్షర పదాలన్నా ఇది కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ది, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. క్రింది పదాలను చదవండి, సంయుక్తాక్షరం 0 చుట్టి గుర్తించండి. ఇక్కడ చూడండి, పగ్గ, పుణ్యము, అల్లం, చంద్రుడు, కీర్తి. తర్వాత క్రింద ఇవ్వబడిన అక్షరాలను కలిపి సంయుక్త అక్షరాలుగా మార్చి పదాలను రాయండి. ఇక్కడ వజ్రం అంటే వజ్ ప్లస్ ర్ ప్లస్ అము. తర్వాత నెక్స్ట్ది ఇవి ఉల్కలు. ఉల్కలు అంటే ఉల్ ప్లస్ కు ప్లస్ అలు. తర్వాత ఖర్చు, కర్ ప్లస్ చు ప్లస్ ఉ ఖర్చు. తర్వాత కుర్చీ, కుర్ ప్లస్ చు ప్లస్ ఈ కుర్చీ. తర్వాత బాల్యము, బాల్ ప్లస్ అము. తర్వాత చెట్లు, చెట్ ప్లస్ లు ప్లస్ ఈ. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.